డబ్బు సంపాదించే విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో మీ ఫిలాసఫీ ఎలా ఉంటది? లైఫ్‌లో ఒక మనం ఎర్న్ చేసేటప్పుడు మీరేదైనా చూడాలనుకుంటే లైఫ్‌లో చూసేసేయండి. హ్మ్. చూడాలని ఏజ్ అయిన తర్వాత ఏవి కొన్నా వేస్ట్. హ్మ్. మీ దగ్గర మీరు వెన్ యూ వాంట్ టు బై ఎ వాచ్ దానికోసం సంపాదించండి. బై అచీవ్ చేయండి. హ్మ్. అక్కడితో క్లోజ్ చేసేయండి. హ్మ్. ఇంకా దాన్ని దాటి ఇంకో బ్రాండ్‌కెళ్ళొద్దండి. హ్మ్. సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరేవి తీసుకెళ్ళరు. హ్మ్. మనం పోయిన తర్వాత ఎవరు తీసుకెళ్ళరు. హ్మ్. నెక్స్ట్ మనతో మన పిల్లలు ఎంజాయ్ చేస్తారు. బట్ మనం ఏమనుకుంటాం ఇవన్నీ మనం తీసుకెళ్తాం అని మైండ్‌లో ఉంటాం. హ్మ్. అక్కడి నుంచి బయటకొచ్చేయాలి. హ్మ్. మీరు మీరున్నంత వరకు, మనం ఉన్నంత వరకు ఏం చేయాలనేది, మనం ఎర్న్ చేసుకునేది సేఫ్‌గా. హ్మ్. అంటే నేను లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తా అని చెప్పి నేను పెద్ద కార్లు కొని, హ్మ్. దానికి పెట్రోల్ పోయ లేకుండా హ్మ్. అట్లా ఉండకూడదు. యూ హావ్ టు నో యెస్. యూ హావ్ టు నో హ్మ్. మనం ఏదైనా ఒకళ్ళకి చూపించుకోవడానికి కోసం కొనకూడదు. హ్మ్. మనం ఎంజాయ్ చేయాలంతే. మనం ఇంకోళ్ళ కోసం లేదు. హ్మ్. మన లైఫ్ స్టైల్, మన పర్సనల్. హ్మ్. సో, నేను ఆ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వను. హ్మ్. నేను నేను ఇట్లాగే ఉంటాను. హ్మ్. నా లైఫ్. యెస్. నేను అవాయి స్లిప్పులేసుకుంటా లేదా పంచె కట్టుకుంటా. అది నా పర్సనల్ అది. హ్మ్. నేను ఇంకోళ్ళకి ప్రూవ్ చేసుకునే అవసరం నాకు లేదు. హ్మ్. మనం ప్రూవ్ చేసుకోవాల్సింది మన స్కిల్. యెస్. మన బట్టలు, మన ఏం పెట్టుకున్నాం అనేది కాదు. ఇంకోటేంటంటే మీలాంటి వాళ్ళు ఒకవేళ నిజంగా అలా ఎళ్ళినా కూడా అదిప్పుడు కొత్త స్టైలేమో. ఛీ! ఛీ! అంత లేదండి. కాదు సార్. నో, ఉంటది నో, సార్. నో. అది లేదు. ఖచ్చితంగా మీరు లేదు. కాదు సార్. నిజం. ఖచ్చితంగా ఉంటది. 'ఆనంద్ సాయి' గారు ఇలా ఉన్నారంటే ఇంకోటేంటంటే అలా ఉన్నారనుకోండి మీరు. చూసావా ఆయన అన్ని కోట్లు సంపాదించిన ఎంత సింపుల్‌గా ఉన్నారో అంటారు. మీరు అది కోట్లని అది లెక్కలేదు. ఆ! సింపుల్ అని మనం సింపుల్‌గా తిరిగితే సింపుల్ అయిపోదండి హ్మ్. బేసిక్. హ్మ్. ఇప్పుడు నేను మీ దగ్గరికొచ్చానని చెప్పి హవాయి స్లిప్పరేసుకుంటే అని ఉండదు. హ్మ్. ఆ లైఫ్ స్టైల్ ఉండాలి. హ్మ్. లైఫ్ స్టైల్ అనేది మన మనసులో ఉండాలి. నాకు ఏమంటారంటే నాకెక్కువగా ఈ నేచర్, విలేజెస్ ఇవన్నీ చాలా నచ్చుతాయి. హ్మ్. టెంపుల్స్. హ్మ్. సో, నేను అప్పుడంతా అక్కడికెళ్ళేటప్పుడు చిన్నప్పటి నుంచి నేను చాలా అంటే దగ్గర దగ్గర 15 అవర్స్, 16 అవర్స్ బస్‌లో గూడా ఎళ్ళున్నా. హ్మ్. సో, అసలు ట్రావెల్ చేస్తున్నాను. హ్మ్. జనరల్ కంపార్ట్మెంట్‌లో ఎళ్ళాను. ఇక్కడి నుంచి ఒడిస్సా అంతా ఎళ్ళాను. హ్మ్. ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ అంతా చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అవి. హ్మ్. అవన్నీ మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. కింద కూడా చేయాలండి. ఇప్పుడు చేయలేమవి. అప్పుడు గాబట్టి మీరు అవుతది. హ్మ్. అంటే హ్మ్. మైండ్ సెట్. కానీ ఇప్పుడు కొంచెం కష్టం గదా సార్. అంటే పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ అస్ ఇయన్నీ ఉంటాయి కదా! అవి కొంచెం. హ్మ్. ఉంటాయి. బట్ హ్మ్. ఎంతవరకు ఉంటది? హ్మ్. మనం ఇప్పుడు వాళ్ళు అంటే ముందు మన కోసం చూసుకోవాలండి. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు మనం మనం ఎప్పుడు మనం ఒక సెలబ్రిటీ అనుకుంటామో హ్మ్. ఫినిష్.